Hi comrades, this is Prajasanyam Shivshankar. Welcome to Prajasanyam News and Law channel. Mitrama, today we are discussing about the complaint. Clause D of section 2 of Code of Criminal Procedure 1973 deals complaint. The term complaint. Mitulara, Clause D of the section 2 of CRPC 1973 deals complaint. Complaint means any allegation made orally or in writing to a magistrate. Complaint means any allegation made orally or in writing to a magistrate with a view to his taking action under this code that some person, whether known or unknown, has committed an offence but does not include a police report. మిత్రులారా, కంప్లైంట్ అనే దాన్ని సిఆర్పిసి 1973లో క్లాజ్ డి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్ చేస్తుంది. ఆ కంప్లైంట్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ కంప్లైంట్ అన్నదాన్ని డిఫైన్ చేసింది ఏంటంటే క్లాజ్ డి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973. అయితే ఇక్కడ కంప్లైంట్ అనేది మెజిస్ట్రేట్ వారికి ఇచ్చేది కంప్లైంట్ అవుతుంది. మెజిస్ట్రేట్ వారికి ఇచ్చేది కంప్లైంట్ అవుతుంది. అది ఇన్ రైటింగ్ ఆర్ వారల్లీ. ఇన్ రైటింగ్ ఆర్ వారల్లీ. కంప్లైంట్ మీన్స్ ఎనీ ఎలిగేషన్, అంటే ఆరోపణలు చేస్తూ ఏదైనా ఒక నేరం, ఒక నోన్ పర్సన్ కానీ ఒక అన్నోన్ పర్సన్ కానీ కమిట్ చేసినటువంటి అఫెన్స్కి సంబంధించి అతన్ని శిక్షించమని ఎవరైనా ఒక వ్యక్తి అదే చెప్పాడు ఇక్కడ మనకి. ఏం చెప్పాడు? ఏ రిపోర్ట్ మేడ్ బై ఏ పోలీస్. ఏ కంప్లైంట్ మీన్స్ ఎనీ ఎలిగేషన్ మేడ్ వారల్లీ ఆర్ ఇన్ రైటింగ్ టు ఏ మేజిస్ట్రేట్ విత్ ఏ వ్యూ టు హిజ్ టేకింగ్ యాక్షన్ అండర్ దిస్ కోడ్. ఈ సిఆర్పిసి ప్రకారం అతన్ని ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అతను చేసినటువంటి నేరానికి ఏదైతే మనకి ఐపీసీ ఉందో, ఐపీసీలో అతను ఏదైతే ఏ కోడ్ ప్రకారం అయితే అతను నేరం చేయబడ్డాడో అటువంటి వ్యక్తిని శిక్షించాలి అన్న ఉద్దేశంతో మేజిస్ట్రేట్ వారికి ఇచ్చేదాన్నే కంప్లైంట్ అంటారు. అది వారల్లీ అవ్వచ్చు, ఇన్ రైటింగ్ అవ్వచ్చు. అయితే that some person, whether known or unknown, has committed an offence but does not include a police report. తెలిసిన వ్యక్తి కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు, చేసినటువంటి అఫెన్స్కి సంబంధించి అతన్ని శిక్షించమని ఇచ్చేదే కంప్లైంట్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క డెఫినేషన్లో, కంప్లైంట్ అనే డెఫినేషన్లో క్లాజ్ డి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973లో చెప్పడం జరిగింది. అయితే బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ పోలీస్ రిపోర్ట్. ఇందులో పోలీస్ రిపోర్ట్ని కంప్లైంట్గా పరిగణించబడదు. డస్ నాట్ ఇంక్లూడ్ ఏ పోలీస్ రిపోర్ట్ అన్నాడు. పోలీస్ రిపోర్ట్ని కంప్లైంట్గా పరిగణించబడదు. అదేవిధంగా మిత్రులారా, ఈ కంప్లైంట్ అన్నదాన్ని క్లాస్ డి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డిఫైన్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. అయితే ద టర్మ్ కంప్లైనెంట్ అన్న వర్డ్ని, కంప్లైనెంట్ అన్న టర్మ్ని అసలు సిఆర్పిసిలో ఎక్కడా డిఫైన్ చేయడం జరగల. కంప్లైనెంట్ని యు మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్లైంట్ అండ్ కంప్లైనెంట్. కంప్లైంట్ని డిఫైన్ చేయడం జరిగింది కానీ కంప్లైనెంట్ని డిఫైన్ చేయడం జరగల. సో అసలు కంప్లైనెంట్ అంటే ఎవరు అది చూద్దాం. ద టర్మ్ కంప్లైనెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అండర్ ది సిఆర్పిసి. హౌఎవర్, explanation below clause D of section 2 provides that the police officer by whom a report is made in case which discloses after investigation commission of a non-cognizable offence shall be deemed to be a complainant and the report submitted by him shall be deemed to be
కంప్లైంట్. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ కనుక ఆయన ఒక అఫెన్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ అఫెన్స్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద డిస్క్లోజ్ అయితే, అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకుని ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద డిస్క్లోజ్ అయితే అటువంటి కేసులో ఆయన సబ్మిట్ చేసేటటువంటి ఆ యొక్క రిపోర్ట్ని కంప్లైంట్గా చెప్పడం జరుగుద్ది. ఆ రిపోర్ట్ని కంప్లైంట్గా చెప్పడం జరుగుద్ది. ఆయనని కంప్లైనెంట్గా పేర్కొనడం జరుగుతుంది. డీమ్డ్ అంటే భావించడం జరుగుతుంది. డీమ్డ్ అంటే భావించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే మిత్రులారా, ఓవరాల్ ఈ వ్యూలో మనం చెప్పుకోదగింది ఏంటంటే కంప్లైంట్ని డిఫైన్ చేయడం జరిగింది సిఆర్పిసి, కంప్లైనెంట్ని డిఫైన్ చేయాల. ఒకటి, మెజిస్ట్రేట్ వారికి ఎవరైనా ఒక వ్యక్తి ఒక అఫెన్స్కి సంబంధించి నోన్ పర్సన్ కానీ అన్నోన్ పర్సన్ కానీ కమిట్ చేసినటువంటి ఒక అఫెన్స్కి సంబంధించి రిపోర్ట్ ఇస్తూ అతన్ని పనిష్ చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చేదాన్నే కంప్లైంట్ అంటారని చెప్పడం జరిగింది. దట్ ఏ పర్సన్ అన్నాడు, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడు. దట్ ఏ పర్సన్, దట్ సమ్ పర్సన్ అన్నాడు, వెదర్ నోన్ ఆర్ అన్నోన్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ పోలీస్ రిపోర్ట్. ఇందులో పోలీస్ రిపోర్ట్ని ఇంక్లూడ్ చేయడం జరగబడలేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, కంప్లైనెంట్ని సిఆర్పిసిలో ఎక్కడా కూడా డిఫైన్ చేయడం జరగల. కంప్లైంట్ని మాత్రమే డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, సిఆర్పిసి డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫార్మాట్ ఫర్ మేకింగ్ ది కంప్లైంట్. అదేవిధంగా ఈ కంప్లైంట్ ఈ ఫార్మాట్లో ఉండాలి అని ఎక్కడా కూడా సిఆర్పిసి ఒక ఫార్మాట్ని ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా హౌవెవర్ ద కంప్లైంట్ must be in accordance with the essential elements contemplated in section 2D of section 2D, that means clause D of section 2 of code, which defines the term complaint except with regard to the అయితే ఏదైతే ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ పేర్కొనబడ్డాయో ఈ యొక్క క్లాస్ డి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973లో, అంటే ఒక నోన్ పర్సన్ కానీ అన్నోన్ పర్సన్ కానీ కమిట్ చేసినటువంటి అఫెన్స్కి దట్ సమ్ పర్సన్ మేజిస్ట్రేట్ వారికి కనుక ఫిర్యాదు చేస్తే దానిని కంప్లైంట్ అంటారని చెప్పడం జరిగింది. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ పోలీస్ రిపోర్ట్ అని చెప్పడం కూడా కేటగారికల్గా ఈ కోడ్లో చెప్పడం జరిగింది. అయితే ఈ కంప్లైనెంట్ అన్న టర్మ్ అసలు సిఆర్పిసిలో ఎక్కడ డిఫైన్ చేయలేదు. కంప్లైంట్కి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ కూడా ఇది కంప్లైంట్ ఫార్మాట్ అని చెప్పడం కూడా ఎక్కడ జరగల. కానీ క్లాస్ డి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో చెప్పిన విధంగా కంప్లైంట్ యొక్క ఇంటెన్షన్, దాని యొక్క ఎయిమ్, గోల్ ఆ విధంగా ఉండాలి, దాని ఆబ్జెక్ట్ ఆ విధంగా ఉండాలి. ఎవరైతే నేరం చేశాడో ఆ వ్యక్తిని పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి కోరుతూ ఉండాలి. అది అతన్ని పనిష్ చేయమని చెప్పి కోరుతూ ఉండాలి మేజిస్ట్రేట్ వారికి ఇచ్చేటటువంటి ఆ యొక్క కంప్లైంట్. సో అదేవిధంగా మిత్రులారా, మిత్రమా, with regard to the complaint except with regard to the subject matters of marriage, defamation and offences covered by sections 195 to 197 of CRPC, అంటే మ్యారేజ్కి సంబంధించిన కానీ, డెఫమేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా 195 సెక్షన్ టు 197 సిఆర్పిసి ఏవైతే అఫెన్సెస్ని కొన్నింటిని కవర్ చేస్తుందో అందులో చెప్పబడిందో కొన్ని అఫెన్సెస్ వాటికి సంబంధించిన కానీ తప్ప మిగిలినవన్నీ కూడా ఏ కంప్లైంట్ కెన్ బి లాడ్జ్డ్ బై ఎనీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అదర్ అఫెన్సెస్, అంటే except with regard to the subject matters of marriage, defamation and offences covered by sections 195 to 197 of the CRPC. అంటే 195 to 197 సిఆర్పిసిలో కొన్ని అఫెన్సెస్ని చెప్పడం జరిగింది. వాటికి ఏ విధంగా కంప్లైంట్ ప్రొసీజర్ ఉండాలన్న చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి, అదేవిధంగా మ్యారేజ్కి సంబంధించి, అదేవిధంగా డెఫమేషన్కి సంబంధించి, వీటికి సంబంధించినటువంటి అఫెన్స్కి సంబంధించి తప్ప మిగిలినవన్నీ కూడా మిగిలిన అఫెన్సెస్ అన్నిటికీ కూడా ఏ విధంగా
ఏ కంప్లైంట్ క్యాన్ బి లాడ్జ్డ్ బై ఎనీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అదర్ అఫెన్సెస్. వీటికి తప్ప మిగతా అన్నిటికీ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. మరలా ఒకసారి చెప్తాను. ఎక్సెప్ట్ విత్ రిగార్డ్ టు ది సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ మ్యారేజ్, defamation and offences covered by sections 195 to 197 of the CRPC, a complaint can be lodged by any person in respect of all other offences. అంటే ఇప్పుడు ఏవైతే మనం మెన్షన్ చేసుకున్నామో విత్ రిగార్డ్ టు దట్ సబ్జెక్ట్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఎనీబడి కెన్ లాడ్జ్ కంప్లైంట్ in respect of all other offenses. In respect of all other offenses. Thank you for watching. If you have any problem, please contact 9885590959.